చదివిన ఏ విషయమైనా సరే బాగా గుర్తుండాలంటే ఏం చేయాలో ఈరోజు వీడియో చెప్తా. నెక్స్ట్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట కూడా సైంటిఫిక్ రీసెర్చ్‌ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ టు బి ఫ్రాంక్‌గా కలెక్టర్ అయిన వాళ్ళు ఈ ప్రపంచంలోనే టాప్ మోస్ట్ అయినటువంటి గోకో లాంటి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు కూడా ఇదే టెక్నిక్స్ వాడతారు. ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకొని చదివిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎవరైతే టాప్ పిల్లలు ఉన్నారో మీకు థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ మీకు అవసరం లేదు. కానీ ఎవరైతే మామూలు పిల్లలు ఉన్నారో మీకు మాత్రం థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ వెళ్తే పనులు అయిపోతాయి. అండ్ అన్నిటికన్నా మించి మీ భాస్కర్ అండి ఏదైనా చెప్పాడు అంటే దానికి సైంటిఫిక్ వ్యాలిడిటీ ఉండేటట్టుగా చూసుకుంటాడు. అండ్ దాన్ని పాటించిన తర్వాతే మీకు అందరికీ చెప్పడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా 100% వర్క్ అయ్యే టెక్నిక్స్ మాత్రమే చెప్తా. ఇక మొదలెట్టేద్దాం. ముందుగా నీకు బాగా గుర్తుండాలంటే నీ చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగా చూసుకో. నీకు తిట్టే వాళ్ళు ఉన్నారా? నీ వల్ల కాదు అనుకుని నిరాశపరిచే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఉండేసి నీకు అసలు విలువే ఇవ్వకపోతే అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉండకు. ఎందుకు అంటే నీలో ఉన్న నమ్మకాన్ని చంపేస్తారు. ఎప్పుడైతే నమ్మకం చచ్చిపోద్దో నేర్చుకోవాలనే ఆశ చచ్చిపోద్ది. నేర్చుకోవడమే చచ్చిపోతే ఇంక గుర్తుండడం అనేది ఇంక కల్ల. కాబట్టి నేను చెప్పేది నీకెప్పుడు కూడా ఆనందం ఇచ్చే ఎన్విరాన్మెంట్, నీ వల్ల అవుతదని బూస్ట్ ఇచ్చే ఎన్విరాన్మెంట్, వెన్ను తట్టి సూపర్‌గా ప్రోత్సహించే అలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉంటే నీ యొక్క మెమరీ అనేది బీభత్సంగా పెరుగుతది. ఇది మొదటి టెక్నిక్. నీకు ఈరోజు ఈ వీడియోలో నీకు ఒకటే కదా కావాలి. నువ్వు నేర్చుకున్నది రిమెంబర్ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని చివరి వరకు కూడా సస్టైన్ చేయాలి. నీకు ఈ విషయం చెప్పేస్తా. కానీ క్లియర్‌గా చెప్తున్నా. నేను చెప్పే ప్రతి టెక్నిక్ కూడా నీ ఎఫర్ట్స్ అడుగుతుంది. నువ్వు నో పెయిన్ నో గెయిన్. నువ్వు ఎఫర్ట్స్ పెట్టకపోతే ఏమీ జరగదు. అయితే మరుపు అనేది ప్రతి ఒక్కరికి కామన్. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే మరుపు అనేది లేకపోతే ఈరోజు ఈ మొత్తం సొసైటీ అంతా చంపుకునేది. ఎందుకంటే ఎవడికో ఒకడికి ఏదో ఒక మాట అంటూనే ఉంటాం. తిడుతుంటాం, కొడుతుంటాం. వాడు అవన్నీ గుర్తుపెట్టుకున్నాడనుకో ఆడు రోజు వరకు పగ అనేది పెరుగుతది. కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నాము అంటే మర్చిపోవడం వల్లనే. కక్షలైనా, సబ్జెక్ట్ అయినా నేర్చుకోవడం వల్ల. ఇన్‌ఫాక్ట్ అదే నిజం. ఓకే. మన బ్రెయిన్ యొక్క కెపాసిటీ పాయింట్ ఆఫ్‌లో చూస్తే నువ్వు నేర్చుకున్న ఏ ఇన్ఫర్మేషన్ అయినా సడెన్‌గా నువ్వు నేర్చుకున్న గంటలోనే 40%కి వచ్చేస్తుంది. అది ఇంకాస్త 2 డేస్ అయినప్పటికి ఇదిగో ఇక్కడికి వచ్చేస్తుందనమాట. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నువ్వు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ పక్కాగా డ్రౌన్ అయిపోతుంది. ఈ ఫర్గెటింగ్ గ్రాఫ్ చూసుకున్నట్లయితే. అయితే ఇప్పుడు మర్చిపోవడం సహజం కాబట్టి థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ స్క్రాచ్ నుండి చెప్తా. మర్చిపోవడం సహజం కాబట్టి దీన్ని నీవు చేస్తున్న కామన్ మిస్టేక్ ఏంటో క్లియర్‌గా చెప్తున్నా. నువ్వు లెసన్ కరెక్ట్‌గా నేర్చుకుంటే ఎక్కడ 50% విజయం వచ్చేస్తది. కాబట్టి నేర్చుకున్నది ఏదో కరెక్ట్‌గా నేర్చుకో. నువ్వు ఈ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా నేర్చుకుంటున్నావు కదా! నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్డ్‌గా ఉండేటట్లుగా ట్రై చేయి. సో ఎప్పుడైతే స్ట్రక్చర్డ్‌గా ఉంటుందో నీ బ్రెయిన్ బాగా అర్థం చేసుకుంటుంది. ఇంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చి, ఇంత పెద్ద ఎస్సే ఇచ్చి దీని అంతటిని నేర్చుకో అంటే తలా తోక లేని రిపోర్ట్స్ నీకేం అర్థమవుతాయి? అదే స్ట్రక్చర్డ్‌గా ఉంటే ఇది హెడ్డింగు, ఇది ఇక్కడ కాన్సిక్వెన్సెస్, ఇది ఇక్కడ అడ్వాంటేజెస్, ఇది ఒక కన్‌క్లూజన్ ఇలా ఇస్తే ఓహో! ఇది దీని గురించి మాట్లాడుతుందన్న విషయమే నీకు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వేం చేయాలంటే స్టడీ. సో సీ ఆల్ ది హెడ్డింగ్స్. ఫస్ట్ అన్ని హెడ్డింగ్స్ చదువు. ఇన్ కేస్ అది అయిపోయిన తర్వాత ఇమేజెస్ చూడు. ఎందుకంటే ఒక పారాగ్రాఫ్ ఇవ్వలేని ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇమేజ్ ఒక్క సెకండ్‌లో ఇవ్వగలదు. కాబట్టి ఇమేజెస్ చూడు. అండ్ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇన్ కేస్ ఒకవేళ ఆ లెసన్‌కి సంబంధించి ఏదైనా మైండ్ మ్యాప్ ఉంటే దీన్ని చూడు. ఇది మొట్టమొదటి పని. దీని అంతటి వల్ల ఏం నేర్చుకోవాలనుకుంటున్నావో ఒక కనెక్షన్ బిల్డ్ చేస్తుంది. చాలా బెనిఫిట్. ఇది చేయాలి. అది అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఇది ఆప్షనల్. నేను అప్పుడప్పుడు చేస్తాను, అప్పుడప్పుడు చేయను. అదేంటంటే ఆ టాపిక్ రిలేటెడ్‌గా క్వెషన్స్ అడుగు. ఓకే. ఎందుకోసం ఇది ఉంది? ఓహో! ఎందుకోసం ఇది ఉంది? ఓహో! ఎందుకోసం ఇది ఉంది? ఇలా ఎప్పుడైతే క్వెషన్స్ ఉన్నాయో క్వెషన్స్‌కి మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఆన్సర్స్ ఇవ్వడానికి వెతుక్కుంటుంది. సో ఇప్పుడు నువ్వు చదివేటప్పుడు ఈ క్వెషన్స్‌కి ఆన్సర్స్ అన్నీ సాల్వ్ అవుతుంటాయి కాబట్టి మనసు ప్రశాంతంగా సంతృప్తి పడుతూ ఉంటుందన్నమాట. ఇది రెండోది. ఈ 2 కూడాను కంప్లీట్ చేసాక అప్పుడు లెసన్ వినడానికి ట్రై చేయి. నీకు నచ్చిన టీచర్ రా. నీకు ఏ టీచర్ యొక్క వేవ్ లెంత్ అనేది నచ్చుతుందో అలాంటి టీచర్ దగ్గర నేర్చుకో. ఎందుకంటే మన చుట్టూ వెతుక్కుంటే గ్రేట్ టీచర్స్ ఉన్నారు. ఎంతోమంది గ్రేట్ టీచర్స్ ఉన్నారు. నీ వేవ్ లెంత్‌కి ఏ టీచర్ సెట్ అవుతుందో చూసుకొని నేర్చుకో. పనులన్నీ కూడా అయిపోతాయి. సో ఇప్పుడు నువ్వేం చేసావు? స్టడీ కోసం ఫస్ట్ సర్వే చేసావు. సర్వే చేసిన తర్వాత క్వెషన్స్ అనేవి అడిగావు. ఓకే. ఇప్పుడు నువ్వు ఇదంతా కూడా లెసన్ నేర్చుకున్నావు. లెసన్ విన్నావు బాగా. ఎప్పుడైతే విన్నావో దాని తర్వాత నెక్స్ట్ నీకు నడిపించేదంతా కూడా నోట్‌బుక్. ఒక్క వండర్‌ఫుల్ నోట్‌బుక్ ఒక్కసారి తయారు చేసుకోరా. లైట్ అనే లెసన్‌కి ఒక్కసారి వండర్‌ఫుల్ నోట్స్ తయారు చేసుకో. ఇదే నీకు కాపాడుతుంది. నీ FA1 ఎగ్జామ్, FA2 ఎగ్జామ్, SA1 ఎగ్జామ్, FA3, FA4 ఇలా ఎన్ని ఎగ్జామ్స్ పెడుతున్నా సరే ప్రతి ఎగ్జామ్‌లో కూడాను నువ్వు ఆ నోట్‌బుక్‌ని మాత్రమే చదువుతావు. ఇప్పుడు నాలాంటోడు లెసన్ చెప్తే 3 అవర్స్ పక్కా చెప్తాడు. మినిమమ్ చెప్తాడు. ఎందుకంటే నాకు ఒక దురద ఉంది కదా! లెసన్ అనేది పిల్లడికి బాగా అర్థం కావాలి. వాడి జీవితానికి హెల్ప్ చేయాలి. ఆ సొసైటీలో వాడు ఒక పొజిషన్‌కి వెళ్ళేటప్పుడు డెఫినెట్‌లీ ఈ కాన్సెప్ట్స్ బిల్డ్ అవ్వాలి అనేది చెప్తాను కాబట్టి మల్టీ డైమెన్షనల్ చెప్తాను కాబట్టి లెసన్ డెఫినెట్‌లీ లెంత్ అనేది ఉంటుంది. అది
ప్రతిసారి లెసన్ చూడడం కష్టం కాబట్టి నోట్బుక్ ఉంటే మొత్తం టాపిక్ అంతటి 25 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. ఫస్ట్ టైం, సెకండ్ టైంకి 10 మినిట్స్, థర్డ్ టైంకి 5 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. కాబట్టి నోట్బుక్ ఎవరి దగ్గర ఉంటే వాడి దగ్గర పని ఉంటుంది. కాబట్టి నువ్వు ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఫ్యాక్ట్స్ అయితే నిమోనిక్స్ బేస్డ్గా నేర్చుకో. ఇన్ కేస్ ఏదైనా పెద్దవి ఇచ్చావనుకో వాటిని స్టోరీ బేస్డ్గా నేర్చుకో. ఇన్ కేస్ కొన్ని కాన్సెప్ట్స్ అన్నిటిని ఎలా నేర్చుకుంటావు, లైఫ్ సైకిల్ బేస్డ్గా నేర్చుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అనే టాపిక్ నీకు ఇస్తే దాన్ని ఎలా నేర్చుకోవాలంటే చూడండి, ఓకే, ల్యాండ్ ఫస్ట్ కావాలి, సో ల్యాండ్ రిఫార్మ్స్. తర్వాత ల్యాండ్కి వాటర్ కావాలి, ఇరిగేషన్ రిఫార్మ్స్. తర్వాత సీడ్స్ కావాలి, హై ఈల్డింగ్ వెరైటీ. ఆ తర్వాత వాటి ఫెర్టిలైజర్స్ కావాలి, ఎన్పికే లాంటి ఫెర్టిలైజర్స్. తర్వాత వాటికి పెస్టిసైడ్స్ కావాలి, సబ్సిడీస్. దాని తర్వాత ఇది మొత్తం జరగాలంటే ఇంకా అప్పులు కావాలి, కిసాన్ క్రెడిట్ కార్డు, ఓకేనా, ఫసల్ బీమా యోజన. ఆ తర్వాత ఇది అమ్ముకున్న తర్వాత తనకి డెఫినెట్లీ సేఫ్ కావాలి, ఎంఎస్పి. సో ఈ రకంగా ఇండియాలో అగ్రికల్చర్కి సంబంధించి ఏమేమి రిఫార్మ్స్ తీసుకొని వచ్చింది అనుకుని ఏదైనా క్వశ్చన్ వస్తే దీనిలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే లైఫ్ సైకిల్ బేస్డ్గా మీరు ఆన్సర్ చెప్తే మీ యొక్క ఆన్సర్ అనేది బీభత్సంగా పెరిగిపోతుంది అని నేను చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇది నెక్స్ట్ ఇంకొకటి అనేది సీక్వెన్స్. కాబట్టి అన్ని లెర్నింగ్ మెథడ్స్ ఒకటి కాదు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దెబ్బ వేస్తే పనులన్నీ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి ఇంకా డీటెయిల్గా. ఇక్కడ వన్ వర్డ్ ఉంటే మెమరైజ్ చేయాలని, షార్ట్ ఆన్సర్ ఉంటే పాయింట్స్ కానీ, లాంగ్ ఆన్సర్ ఉంటే ఇంట్రో బాడీ కన్క్లూజన్ కానీ, డిఫరెన్స్ ఉంటే టేబుల్ కానీ, ఒకవేళ రీజన్ బేస్డ్గా ఉంటే వరల్డ్ క్వశ్చన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, రీజన్ బేస్డ్గా టేబుల్. సో ఈ రకంగా పనులు చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. అండ్ డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇది డెఫినెట్లీ ప్రాక్టీస్ బేస్డ్గా. నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉండాలి. సో చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలనుకుని చెప్పి ప్రతి క్వశ్చన్ని కూడా ఒకే రకంగా నువ్వు ఆన్సర్ చెయ్యాలనుకుని ట్రై చేస్తే ఓడిపోతావు. కాబట్టి ప్రతి క్వశ్చన్ని కూడా ఒకలాంటి అప్రోచ్ చేయి. సో ఇక్కడతో నీకు ఏమైపోయింది, లెసన్ నేర్చుకున్నావు, లెసన్లో ఉన్నటువంటి నోట్బుక్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేసావు. ఓకే, ఇప్పుడు నీ దగ్గర మన టాపర్స్ గురించి మాట్లాడతాం. నీది ఆల్రెడీ నోట్బుక్ రెడీ చేసుకుంటావు కదా, ఈ ఇన్ఫర్మేషన్ ఎలా నేర్చుకోవాలని చెక్ చేసుకుందాం. నీ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు చెప్పిన మెథడ్స్లో నేర్చుకోవడానికి ట్రై చేసావు కదా, ఇప్పుడు అసలైన మెథడ్స్ ఏంటంటే యాక్టివ్ రీకాల్. ఈ యాక్టివ్ రీకాల్ అనేది ఒక ప్రిన్సిపల్. దీని ప్రకారం ఏంటి, ఎలా చేస్తావంటే మనందరము ఒక 3 రివిజన్స్, 4 రివిజన్స్, 5 రివిజన్స్ చేయడం కంటే జస్ట్ 2 రివిజన్స్లోనే ఈ యాక్టివ్ రీకాల్ మెథడ్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని చెప్తాను చూడండి. ఒక బుక్ తీసుకుని ఆ బుక్ని వెంటనే ఒక పేజ్ చదువుతా, పేజ్ చదివిన వెంటనే ఇలా మూసేసి ఏం చదువు, ఓకే ఫస్ట్ లైన్లో ఇది ఉందా, ఓకే ఈ టాపికా, ఇది ఉందా, ఓకే ఓకే, ఇలా విజువలైజ్ చేసుకుంటూ మళ్ళీ గుర్తించుకోవడానికి ట్రై చేయి. మొత్తాన్ని గుర్తించుకోవడానికి ట్రై చేయి, పనులన్నీ కూడా అవుతాయి. దిస్ ఈజ్ కాల్డ్ యాక్టివ్ రీకాల్. కొంతమంది ఈ మెథడ్ అనేది చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అదే టాపిక్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నా, అదే టాపిక్ సంబంధించి క్విజ్ ఉన్నా దీన్ని కూడా సాల్వ్ చేయి. ఎందుకంటే మాట మాటకి పలికితే మాటే మంత్రం అవుతుంది. మంత్రం అనేది నీ మదిని మదిస్తుంది, నీ మదిని ఇంకా స్థిరపరుస్తుంది. కాబట్టి స్థిరమైనదిగా కావాలంటే మాటే మంత్రం అవ్వాలి. అంటే నువ్వు చదివిందంతా కూడా మంత్రంలో మననం చేయి, దెబ్బకి సెట్ అయిపోతుంది. ఓకే, దాని తర్వాత ఫీన్మెన్ టెక్నిక్. నన్ను టీచర్గా మార్చిన టెక్నిక్ ఏదైనా ఉందంటే ఫైన్మెన్ టెక్నిక్. ఏంటి, నువ్వు నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే నేర్చుకున్నావో దాన్ని ఎక్కడైనా ఒక చిన్న పిల్లడికి కానీ ఇంకెవరైనా ఫ్రెండ్కి కానీ అలా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఎక్స్ప్లెయిన్ చేసింది ఇంకా నీట్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా గుర్తుండడానికి ట్రై చేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫైన్మెన్ టెక్నిక్. ఇన్ కేస్ నీకు ఇదంతా చేయడానికి ఒక వీడియో కెమెరా కావాలంటే వీడియో కెమెరా కూడా పెట్టేసుకో, పనులన్నీ అయిపోతాయి. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్లీవింగ్. నువ్వు ఇన్ కేస్ ఒక సబ్జెక్ట్కి నీకు 8 అవర్స్ చదవాల్సింది వస్తే 8 అవర్స్ అంతా కూడా ఒకటే సబ్జెక్ట్ చదవడం కంటే అదే రోజులో, ఓకేనా, ఫస్ట్ గంట ఒక సబ్జెక్ట్, తర్వాత గంట ఒక సబ్జెక్ట్, తర్వాత గంట ఒక సబ్జెక్ట్, ఇలా సబ్జెక్ట్ మార్చుకుంటూ వెళ్తే పనులు అనేవి ఇంకా స్ట్రాంగ్గా అవుతాయి. సో దిస్ ఈజ్ ద ఇంటర్లీవింగ్ టెక్నిక్. కాబట్టి అన్నిటిని ఒకేసారి చేసాం అనుకో సాచురేషన్ పాయింట్ వస్తుంది. అదే మెల్లమెల్లగా టిచిక్ 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 అనుకుని బ్లాక్ మెథడ్లో వెళ్తే పనులన్నీ వస్తాయి. దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్పేసింగ్. ఏంటి స్పేసింగ్, ఇప్పుడు నీకు చెప్పింది చాలా జాగ్రత్తగా విను. నీకు ఒక అవకాశం ఇచ్చాము, ఒక సబ్జెక్ట్ని 6 అవర్స్ నీకు టైం ఇస్తా, 6 అవర్స్లో నేర్చుకుంటావా, లేకపోతే నీకు ఇదే సబ్జెక్ట్ని నీకు డైలీ 1 అవర్ ఇస్తా, 6 డేస్లో నేర్చుకుంటావు అంటే నిజం చెప్పాలంటే టైం పాయింట్ ఆఫ్లో రెండు ఒకటే, 6 అవర్సే. కానీ నీ లెర్నింగ్ పాయింట్ ఆఫ్లో, మైండ్ పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే ఫస్ట్ రోజు ఒక లేయర్ ఫామ్ అవుతుంది, సెకండ్ రోజు ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది, థర్డ్ రోజు ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది, ఫోర్త్ రోజు ఇంకొకటి, ఫిఫ్త్ రోజు ఇంకొకటి, ఇలా లేయర్గా ఫామ్ అయ్యేసి ఇదంతా కూడా ఒక కాంక్రీట్ రాడ్లా మారుతుంది. సో ఎవరైతే స్పేసింగ్ టెక్నిక్ బేస్డ్గా నేర్చుకుంటారో మీ లైఫ్లో మీరు అందరూ కూడా మిరాకిల్స్ నేర్చుకుంటారు. ఎందుకంటే మీరు సైకిల్ కూడా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ రోజు ట్రై చేసినప్పుడు, సెకండ్ రోజు ట్రై చేసినప్పుడు, థర్డ్ రోజు ట్రై చేసినప్పుడు మీలో ఇంప్రూవ్మెంట్ ఏ రకంగా కనిపిస్తుందో. మీరు బైకులు నేర్చుకున్నా అంతే, డ్రాయింగ్ నేర్చుకున్నా అంతే, టేబుల్స్ నేర్చుకున్నా అంతే, ఏది నేర్చుకున్నా లేయర్ మెథడ్ అనేది సూపర్ డూపర్గా హిట్ అవుతుంది. కాబట్టి స్పేసింగ్ నమ్ముకోండి, ఒకేసారి గుడ్డిలా కష్టపడిపోతాను అనేది మాత్రం ట్రై చేయకండి. సో దీస్ ఆర్ ద సమ్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై ది ఈవెన్ ఎమినెంట్ పర్సన్స్ ఆల్సో. నేను కూడా ఇదే టెక్నిక్స్ వాడతాను. కాబట్టి మీ అందరికీ
నేను చెప్పేది ఏంటంటే హ్యాపీగా ఈ టెక్నిక్స్ అన్నిటిని కూడా మీ లైఫ్‌లో ఇన్కల్కేట్ చేసుకోండి. ఏదో దీనికి నేను కష్టపడుతున్నాను అని కాకుండా మీ యొక్క లైఫ్ యొక్క లెర్నింగ్ ప్రాసెస్‌లో యాక్టివ్‌గా వాడుకోవడం ట్రై చేయండి. సరేనా? సో, నేనెప్పుడూ మీకోసమే ఆలోచిస్తూ ఉంటాను. మీకు ఏ టైంలో ఏది ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాను. ఇన్‌కేస్ నా నుండి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో అడగండి. నా వంతుగా నాకు వీలైనంత వరకు నేను సపోర్ట్ చేస్తూ ఉంటాను. సరేనా? సో, మీరందరూ బాగుండాలి. మీరు బాగా రాయాలి. సరేనా? మంచిగా ఆశిస్తూ బాయ్ రా నాన్న.